హౌస్ఫుల్ జనం. వీళ్ళకేం పోయే కాలం? సిటీలోని పబ్లిక్ పార్కులు, ఐమాక్స్ థియేటర్లు, సైబర్ కేఫ్లు పెట్టుకుని కొంపలారిపోయినట్టు క్లాస్ రూమ్ లో తెచ్చారు. పైగా లోపలికి వెళ్ళటం ఆలస్యం. పాఠం చెప్పండి పాఠం చెప్పండి అని ప్రాణాలు తోడేస్తారు. అయినా నీకేం భయంరా? జేబులో లక్ష్మీపతి గారు ఉండగా. వస్తున్నాను వస్తున్నాను రా. అరే, ఇవి రా. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్. నువ్వేంట్రా ఎప్పుడు వెనక బెంచ్లో అగౌరించేవాడివి ఫ్రంట్ బెంచ్లో కూర్చున్నావేంటి? తమరి పాట ముందు నుంచి విందామని సార్. ఆ? అబ్బో, సెట్ అయ్యరా? ఎంఆర్ఎఫ్ టైర్. సైలెన్స్. సార్ సీరియస్ గా పాఠం చెప్పబోతున్నారా? అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నేను అసలు పాఠం చెప్పననేగా. ఒరే పిచ్చి వెధవలారా, మిమ్మల్ని భారతదేశం గర్వించే విద్యార్థులా తీర్చిదిద్దాలని నేను ఎంత కష్టపడుతున్నానో మీకు తెలుసా? రాత్రిపూట 12 గంటల వరకు మేలుకొని ఉంటున్నాను రా. మిడ్ నైట్ మసాలా. ఈ విషయం వీళ్ళకెలా తెలుసబ్బా? నా పెళ్ళానికి తెలియకుండా చూస్తానే. ఎవడా అదే? ఎవడ్రా కారు కూత కూర్చుని వెదవా? ఏయ్, అవరైపోయే వరకు టైం ఇస్తున్నాను. ఆ కారు కూత కూర్చుని వెదవడో లేచి మర్యాదగా నాకు సారీ చెప్తే అప్పుడు లెసన్ చెప్పడం స్టార్ట్ చేస్తాను. అంతే. కాసు దొరికిందిగా, ఇక క్లాస్ కథం. సార్ మీకు దండం పెడతాను, లెసన్ చెప్పండి సార్. ఎందుకు చెప్పరా? నేను చెప్పను అంతే. అలా డిసైడ్ అయిపోయారా? ఆ కోత కూసింది నేనే, సారీ చెప్పాలా? అబ్బబ్బబ్బబ్బబ్బే, నువ్వు సారీ చెప్పడం ఎందుకు బాబు? నువ్వు చెప్పక్కలా. నువ్వు వీసీ గారు అబ్బాయి కదా. నువ్వు ఏం మాటలు మాట్లాడినా, ఎన్ని కారు కూతలు కూసినా చెవులకి ఇంపుగా ఉంటాయి బాబు. మీరు పాఠం చెప్పండి సార్. చెప్పాల్సిందేనా? తప్పదా? నిన్నెంతవరకు చెప్పాను? నిన్న ఆదివారం సార్. మొన్నంతవరకు చెప్పాను. మొన్న మీరు లీవ్ లో ఉన్నారండి. ఓ, యు ఆర్ కరెక్ట్. ఈ రోజు నేను హిస్టరీ చెప్పబోతున్నాను అన్నమాట. హిస్టరీ అంటే చరిత్ర. నీకో చరిత్ర, నాకో చరిత్ర, వీడికో చరిత్ర. అదిగో వాళ్ళిద్దరు ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారే, వాళ్ళకో చరిత్ర ఉందన్నమాట. ఇప్పుడు నేను అక్బర్ చక్రవర్తి గురించి చెప్పాలనుకుంటున్నాను. రే, నువ్వు లేచి నిలబడు. ఎందుకో? నీకు దమ్ముంటే, నీకు విజ్ఞానం ఉంటే అక్బర్ చక్రవర్తి కాకుండా ఇంకో 2 చక్రవర్తుల పేర్లు చెప్పు. జేడి చక్రవర్తి, మిథున్ చక్రవర్తి. దరిద్రుడా, దరిద్రుడా. ఏయ్, వాళ్ళు చరిత్రలో ఉండరా, సూపర్ హిట్ సితార్లో ఉంటారా? దరిద్రుడా. సెల్లు మోగిందే, ఇక బెల్ కొట్టే వరకు సాగదీస్తాడు చూడు. హలో, ఏవి రావు స్పీకింగ్. ఒరేయ్, నువ్వు ఏవి రావని, నీకేమీ రావని నాకు తెలుసు, నీకు తెలుసు, నీ ఎదురుకుండా కూర్చున్న స్టూడెంట్స్ కూడా తెలుసు. అరే యూస్లెస్ ఫెలో, క్లాస్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? పెట్టమంటావా? వద్దులే, ఎంత ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నావుగా, చెప్పు. ఎదో బిల్డప్ రే. ఒకప్పుడు నీ క్లాస్మేట్ నేను పాపానికి నీ క్లాస్ చెప్పడం రాకపోయినా సమయానికి ఫోన్ చేసి కాపాడతాను, సంతోషించు. అలాగే బ్రహ్మాండం బ్రహ్మాండం రా. ఏంట్రా బ్రహ్మాండం? నకిలీ డిగ్రీ పెట్టుకుని రికమెండేషన్ తో లెక్చరర్ జాబ్ సంపాదించడమా? అఫ్ కోర్స్, అది మన టాలెంట్ అనుకో. అవునరా, బెల్లగొట్టి ఉద్యోగం నాకును, నేను ఎప్పుడు బెల్లగొడతాను ఎదురు చేసి ఉద్యోగం నీకును. బాగుందిరా, చాలా బాగుంది కదా. నోరు మూసుకుని ఆ పని అర్జెంట్ గా చెయ్యి. ఇప్పుడు బెల్ మోగుతుంది చూడరా. ఏంటి అప్పుడే బెల్ కొడిచారా? ఓకే ఫ్రెండ్స్, మిగతాది రేపు చెప్పుకుందాం. మిగతాదా? అసలు ఏం చెప్పారని? అంటే ఇప్పుడు అది సరే సరే, ఒకసారి మీ సెల్ ఇస్తారా? ఎందుకు? దుబాయ్ మా డాడీతో మాట్లాడాలి. అమ్మా, నాకు నెక్స్ట్ క్లాస్ ఉంది బాబు. నేనేమన్నా ఆహా, ఇదిగోరా మీ బండి. ఎరా, సర్వీసింగ్ చేయించావా? చేయించాను సార్. ఇదో కరోలా కారు, దీనికో సర్వీసింగ్. నీ అబ్బ, దీనికి పడ్డ పంచర్లు వేయించడానికి 3 రోజులు పట్టింది. అదని టిఫిన్ చేద్దాం. మమ్మీ, మమ్మీ, ఓమా. అబ్బబ్బబ్బబ్బా, ఏమిట్రా హడావుడి? అరే శ్యామ్, శివ, మీరెప్పుడు వచ్చారు? నిన్ననే ఆంటీ. అవన్నీ తర్వాత ఆకలేసి ముందు టిఫిన్ పెట్టాలి. అలాగే, మీరు కూర్చోండి. తినడం బెటర్. వీడు చాలా అదృష్టవంతుడురా. ఆ లెవెల్ చూడు. ఆకలి స్థానం పెట్టడానికి అమ్మ, నెల నెల దుబాయ్ నుంచి డీడీ పంపి డాడీ. డాడీ అంటూ గుర్తొచ్చింది. మమ్మీ, ఆ. డాడీ దుబాయ్ నుంచి ఫుడ్ పంపించాడా? తూచు, డీడీ పంపించాడా? ఆ, ఆహా, మా డాడీతో ఇది ఒకటే ఉపయోగం రా. మీరు ప్లేట్లు పెట్టుకోండి. ఏడ్చావులే. ఏంట్రా అలా హార్లిక్స్ తింటున్నా? ఆకలి మమ్మీ. పొద్దున్న నుంచి కాలేజీలో ఎంత కష్టపడ్డా తెలుసా? వీళ్ళ ఫారిన్ బిల్డప్లు చెప్పి 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 మళ్ళీ చెప్పి- ఫారెన్ బిల్డప్పా? ఎందుకయ్యా మీకు ఈ ఫాల్స్ ప్రెస్టేజ్? కావచ్చండి, కానీ దానివల్ల ఎవరికి నష్టం లేదు కదా. మాకు ముందు వెనక ఎవరు లేరని తెలిస్తే అందరిలో చులకనైపోతాం. అయిన వాళ్ళు లేరన్న బాధ కంటే అడ్డమైన వాళ్ళు మా గురించి తేలిగ్గా మాట్లాడే మాటలు భరించడమే కష్టం అంటే. అందుకే మాకు మేమే ఈ పేక మెడలు కట్టుకున్నాం. మేమేం చేసినా చదువును మాత్రం నిర్లక్ష్యం చేయట్లేదు కదా ఆంటీ. అందుకేరా మీరంటే నాకు ఇష్టం. మిమ్మల్ని చూస్తే ఏ తల్లికైనా ఇలాంటి బిడ్డలుంటే బాగుండు అనిపిస్తుంది. మా అమ్మకు మాత్రం అలా అనిపించలేదంటే. వాళ్ళు ఏ పరిస్థితుల్లో మమ్మల్ని అనాథలుగా వదిలి వెళ్ళారో పాపం. అనాథాశ్రమంలో మా మాస్టారు కుమాతా నా భవతి అని శ్లోకం చెప్పేవారు.
ఈ ప్రపంచంలో చెడ్డ తండ్రి ఉండొచ్చు, చెడ్డ కొడుకు ఉండొచ్చు, కానీ చెడ్డ తల్లి మాత్రం ఉండదట. ఉంటుందిరా. వీధి కుక్కల పిల్లల్ని కానీ రోడ్డు మీద పడేసి వెళ్ళేది చెడ్డ తల్లి కాక మరే అవుతుంది. నాకు కానీ ఆ మహాతల్లి కనిపిస్తే ముక్కలు ముక్కల కింద నరికేస్తాను. శివ, ఇంకేం మాట్లాడుకో. అమ్మన్న అమ్మ ఊసన్న నాకు పరమ అసహ్యం. ఏంట్రా ఇది? వాడికి అమ్మంటే కోపం అని తెలుసు కదా, ఎందుకు ఆ టాపిక్ ఎత్తావు? సారీరా. అమ్మ గురించి ఆలోచన వస్తే నేనేం మాట్లాడతానో నాకే తెలియదు. సరే నీ వెళ్ళి శివని పిలుచుకొస్తా. వద్దంటే వాడు ఇప్పుడు ఎవరు పిలిచినా రాడు. అయినా మాకిది మామూలేగా. వెళ్ళొస్తాను. సారీరా, అనవసరంగా అమ్మ గురించి మాట్లాడి నిన్ను బాధ పెట్టాను. మాట్లాడడమే కాదు, నువ్వు ఎప్పుడు అమ్మ గురించి ఆలోచిస్తుంటావు. అదేంట్రా, అమ్మ గురించి ఆలోచించడం కూడా తప్పంటావా? ఖచ్చితంగా తప్పే. మన బతికేమ చచ్చామని చూడకుండా మనల్ని గాలికి వదిలేసిన ఆ మహాతల్లుల గురించి ఇంకా ఏంటో ఆలోచించేది. మన కాలికి దెబ్బ తగిలి ఆ బాధలో అమ్మ అన్న మరుక్షణం మనకు అమ్మ లేదన్న నిజం గుర్తొచ్చి ఎంత కుమిలి కుమిలి ఏడ్చామో మర్చిపోయావా? రేయ్, ఎక్కడో ఉన్న అమ్మ కంటే పక్కనే ఉన్న నువ్వు సంతోషంగా ఉండడమేరా నాకు ముఖ్యం. నీకు బాధ కలుగుతుందంటే అమ్మ గురించిన ఆలోచనే మానేస్తాను. సరేనా? వడియాలంటే నువ్వే పెట్టాలి. నోరు ఊరిపోతుంది. ఒకసారి రుచి చూస్తానే. అబ్బో. ఇవి మీకోసం కాదు. అవునులే, ఈ వడియాలు నీ వయసు అన్ని మా శంకరన్నగా. అవును, ఇంతకీ శంకరన్నడి యాడుంటాడు? ఎర్రగడ్డలో ఒక సెటప్ ఉంది కదా, దాని కొంపలో ఉండుంటాడు. ఇదేంటన్నా ఆడుంచుకున్న దీని కదా, ఇది దాని సెటప్ అంట. అబ్బా గలీల పొంటి సెట్టింగ్ ల గురించి ఫిట్టింగ్ ల గురించి నీకెందుకు బే? ఒక్కడి గుంజిన అంటే ఇంజన్ డౌన్ అయిపోతుంది కొడుకా. పువ్వులు అన్న ఇలాగ అన్న వదిలికిస్తా. తీసుకుపోయి జడలో అలాగే. ఇంకొకసారి ఈ గలీల కళ్ళ పడ్డారంటే ముగ్గురు ఇంజన్లు డౌన్ అయిపోతాయి. చలో బా చలో. నువ్వేంది అవుట్డోర్ లో మంచం వేసి ఆడుతున్నావు, పరాశకాలు ఆడుతున్నావు. ఒడియాలు పెడదామని వేసానయ్యా మంచం. నువ్వు వడియాల కోసం వేస్తావు, అలా అప్పడాల కోసం వస్తాడు. గట్టిగా రోమాకయ్యా, చంటో నిద్రపోతున్నాడు. అప్పుడే వరకు అడిగిన తల్లి ఇంకా లేట్ అని నువ్వు సెటప్ చేయి, నేను రెడీ అయి వస్తా. ఇంకెంతసేపు తల్లి? వస్తున్నానయ్యా. అరే ఇదేంటే సగమేమన్నా నువ్వు గిట్ట కొట్టినావా? నేను కొట్టడం మొదలెడితే అది కూడా మిగలదు. అది కూడా నిజమే. ఇగో ఒక ఫస్ట్ క్లాస్ ఆమ్లెట్ పట్టుకురా పో. అరే పెద్దోడు వచ్చినోడా, ఎప్పుడు వచ్చిండ్రా? 2 రోజులైంది బాబాయ్. ఏంటి అప్పుడే డ్యూటీ ఎక్కినట్టున్నావు? అరే, కొత్త ఆటో మాకోసం కొన్నట్టున్నా? మీకోసము ఇలాంటికెళ్ళి నేను ఆటో కిరాయికిస్తలేను. ఎందుకు? ₹1,00,000 బిడ్డ. ఆటో నీకిస్తే గ్యారంటీ ఎవరిస్తారా? ఎవరో ఎందుకు బాబాయ్, నేనున్నాను కదా. నీకెవరిస్తారా? నేను ఇస్తాను. మీ ఇద్దరికి ఎవరిస్తారు? మా దమయంతి పినిస్తుంది. దమయంతి పిన్న? మళ్ళా దమయంతి పిన్నికి ఎవరిస్తారు? మా బాబాయ్. తల్లి అమ్మా అటు ఇటు చేసి గోల్కు మాయించి నా ఆటోకి నన్నే గ్యారంటీ పెడతారులే. ఇక ఏం చేస్తాం కానీ. అదే కిరాయి దోశ ₹25, ₹225. అదేంటి 25 పెంచావు? కొత్త ఆటో కదా. ఓహో, అయితే ఒకసారి కీసివు, ఎర్రగడ్డెళ్ళి పెద్ద పిన్ దగ్గర కన్సెషన్ అడిగి వస్తా. ఏ వాము మీ కాల్ముక్త గాదానికి గీ ముచ్చట తెలిసింది అనుకో, మన ఇంజన్ డౌన్ అయిపోతుంది. తీసుకొని పుండ్రా బై పుండ్రి. దమయంతి చోటా సైతాన్ గాని పొజిషన్ ఏంటి? ఆవిడ గాని నువ్వు లేచిరావయ్యా. నేను లేసు రాలేసి వాళ్ళు లేచి కూర్చుంటాడు. ఇక ఇంజన్ డౌన్ అయిపోయా. మందు కూడా లేదు సైతాన్ గాడు. చెయ్యి చాయ్ చాయ్, గరం చాయ్ చాయ్. బాబు చాయ్ పడరా. అలాగే.